అట్లాంటి సరదాగా చేసుకునేటువంటి పండగని, ప్రకృతిని గౌరవించేటువంటి పండగని కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా చేసుకునే పండగని ఈ రోజున కూటమి ప్రభుత్వం క్యాసినో స్థాయికి తీసుకెళ్ళిపోయింది. సరదాగా చేసుకునేటువంటి పండగని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున క్యాసినో స్థాయికి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు ఏ స్థాయికి పోయారంటే ఆఖరికి స్కూళ్ళని సైతం వదలకుండా ప్రభుత్వ పాఠశాలలను కూడా జోద కేంద్రాలుగా మార్చేశారంటే ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల్ని ఎలాగా మభ్యపెట్టాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఏదో ఒకటో రెండో చోట్ల జరుగుతుంది అనుకుంటున్నారు. ఈసారి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం బరులు ఏర్పాటు చేశారు, కోడి పందాలు రింగులు ఏర్పాటు చేశారు, పేకాట, కోతముక్క, గుండాట, మద్యం అమ్మకాలు ఇష్టానుసారం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కోడి పందాల బరి లేదంటే ఈ 175 ఈసారి అతిశయోక్తి కాదు. ఇలా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు దోచుకున్నారు ఇష్టానుసారం. ఈ బరులు ఏర్పాటు చేసి కూటమి నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి తెరతీసి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి బరిల్లో ఎవరైనా చూడాలంటే కూడా టికెట్లు కొట్టి ఈసారి ఎంట్రన్స్ ఫీజు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు కూటమి నాయకుల చేతులు మారాయి. క్యాసినో శిబిరాలు వెలిశాయి, మద్యం ఏరులై పారింది, రికార్డు డాన్సులు విచ్చలవిడిగా వేశారు. ఈ చిందులతో సంక్రాంతి ముసుగులో రాష్ట్రాన్ని అసభ్యంగా తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిదే. మీరు ఎక్కడైనా సరే ఇంతవరకు రాష్ట్రంలో పెరిగిపోయిన ధరల గురించి మాట్లాడారా? ఇష్టానుసారం పన్నులేయడం, ఛార్జీలు బాధడం, వీటి మీద కదా దృష్టి సారించారు. ఇప్పుడు అదనంగా కొత్తది పండగ ముసుగులో ప్రజల దగ్గర నుంచి దోపిడీ. విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఫైన్లు ఇష్టానుసారం వేస్తానన్నారు, పెనాల్టీలు వేస్తా ఉన్నారు, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, ప్రజలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తా ఉంది. వీటి మీద 40 years అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఏ రోజైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్కసారి మీరు బటన్ నొక్కారా? మీకు చేత కావట్లా 8 నెలల నుంచి. ప్రతిదానికి ఇంతకుముందు నవ్వడం, ఎకిల్ చేష్టలు చేయడం. ఇంతవరకు మీరు అనుభవం ఉందని చెప్తున్నారు కదా పాలనలో చంద్రబాబు నాయుడు గారు, మరి ఒక్కసారి కూడా మీరు బటన్ ఎందుకు లెక్కలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు పంపించలేకపోయారు? చెప్పండి. మీరు చేసే నిర్వాహకం వల్లే కదా రాష్ట్రంలో పేద సామాన్య వర్గాల ప్రజలందరూ కూడా పండక్కి దూరం అయ్యారు.